ఒకలా ఉంది. ఏంటి ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలనుకున్నారు? ఏంటి కథని సినిమా హీరో హీరోయిన్లు తీసిన సినిమా అంటే పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ కథ ఇంపార్టెంట్. కథ బాగుంటేనే ముందుకు వెళ్తుంది అన్న ఫీల్తో కథని సినిమాలు తీద్దామని ఫీల్ సినిమా. చెప్తూ స్టోరీ చాలా బాగుంది, ఇలాంటి స్టోరీకి తెలిసిన వాళ్ళని పెడితే ఇంకా బాగుంటుంది కానీ ఆయన కనిపించినట్టు చెప్పారు. ఎందుకు అది తీసుకోవాలని అలా అనిపించినప్పుడు ఎక్స్పెరిమెంటల్ తీయాలనే ఆలోచనలు తీసుకోండి. కథని మెయిన్ చూపిస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా ఎవరైనా కూడా సినిమా బాగుంటే ముందుకు వెళ్తున్నాను. ఇంతకుముందు ఉన్నాయి కండి, హీరో బాగుంటే హీరోయిన్ బాగుంటే వాళ్ళని చూసి ఎన్ని రోజులు ఉన్నాయి కానీ ప్రజెంట్ అలా కాకుండా స్టోరీ మీద బేస్ చేసుకొని స్టోరీ బాగాలంటే ఎంత పెద్ద హీరోయిన్ తీసుకొని పెట్టేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. స్టోరీ చూపిద్దామన్న ఒకే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ చేద్దాం. 20 చేంజెస్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్. ఇక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనేవాడికి ఇక్కడ కంటెంట్ మిస్ అయితే 1 minute అయినా 30 seconds అయినా ఇక్కడ వెళ్ళిపోతాం. మామూలు ఇక్కడ కూడా కంటెంట్ మిస్ అవుతుంది. ఆడియన్స్ అనే వాళ్ళు ఇంకేం తీసుకోవాలి. యాక్చువల్లీ ఉంటుంది ఎందుకంటే మ్యూజిక్ వల్ల ఎక్కువ భయపడే అవకాశం ఉంది. మీకు మీరు ఎక్కువ భయపడిన సన్నివేశాలు ఉన్నాయి. అంటే సమ్ టైమ్స్ నైట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాం. ఒక విధంగా ఫేసెస్ కనిపిస్తే భయం అనేది లిమిటేషన్ అవుతుంది ఇలాంటి జానర్స్. సో ఫేసెస్ లేవు కాబట్టి సమ్ టైమ్స్ మనం ఊహించుకుంటాం, మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఆ సిచ్యువేషన్. సో అట్లా భయపడతారు, ఖచ్చితంగా బాగా భయపడతారు ఈ మూవీ. సో చూస్తే కొత్త కాన్సెప్ట్ పరంగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఇలాంటి ఒక థాట్ తోటి వచ్చారు కాబట్టి నిజంగా మేము అందరూ సపోర్ట్ చేస్తాం కూడా. అయితే మామూలుగా ఏదైనా సరే ఒక స్టోరీ వెళ్తాకన్నట్టు ఒకప్పుడు జరిగేది హీరో ఫేస్ చూస్తారు, ఇప్పుడు అలా లేదు కదా బాగుంటాయని చూస్తారని. ఎంత హీరో ఫేస్ చూసినా చూడకపోయినా అసలు ఏం ఫేసెస్ రివీల్ చేయకుండా మీరు ఎంత డ్యూరేషన్ తో ఇది చేస్తున్నారు, అంత డ్యూరేషన్ చూస్తారు అని కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఉంది? కదండి మెయిన్ నాకు నేను రాసుకున్న కథ మీద నాకు నమ్మకం ఉండాలి కదండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తాను, ఖచ్చితంగా కాన్ఫిడెంట్తో వెళ్తాం. రోడ్డు మీద నేను యాక్సిడెంట్ అవుతున్నాయి అలా అని చెప్పేసి ఇంటి కోసం రావని చెప్పి ఇంట్లో కూర్చోలేదు కదా. అలాగే నేను రాసుకున్న కథ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రజెంట్ చేయడం అనేది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకెళ్తాను. నాకు ఆ పూర్తి నమ్మకం ఉందండి. నా కథను నిలబెట్టే నమ్మకం ఉంది. 99 minutes. మరి ఏంటి ఇందులో మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోనేనా లేదంటే మాంటేజ్ సాంగ్స్ అంటే ఏమైనా ఉంటాయా? సాంగ్ ఉందండి, బట్ ఫేసెస్ అనిపించే అందులో అట్లాంటి సిచువేషనల్ బేస్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక సిచువేషనల్ బేస్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అవును. ఆడుకోవచ్చు తెలుసు ప్రొఫెషన్ Thank you so much. Raja. రాజా హీరో అండి, రాణి హీరోయిన్ అండి. హీరోయిన్ హీరో రాజా రాణి. మన అన్నింటి మూలం కథే కదండి. అంటే కథ అనేది ఒక మనిషి డ్రీమ్ లో ఉన్నప్పుడు జరిగే సన్నివేశాలని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన సినిమా. ప్రస్తుతం ఉన్న సమాజంలో జరుగుతున్న స్టోరీ అంటే భార్యాభర్తలు దాంట్లో ఒక మధ్యలో పర్సన్ వస్తే ఎలా ఉంటుంది ఆలోచించకుండా దాని పరిస్థితులు ఏంటి అది చిన్న కాన్సెప్ట్
అంటే ఇందాక మీకు చూపించినప్పుడు జైలు సీన్లు అంటే ఈ దయ్యం ఆ జైలు దాకా వెళ్ళి వాడు అనుకుంటున్నాను అందుకే ట్రైలర్ చూపించాను సార్, సినిమా చూపించలేదు. మొత్తం చెప్పాలి కదా సార్, కాన్సెప్ట్ ఏంటనేది మొత్తం చెప్పలేదు సార్. వెరీ రైట్. ఇలాంటి చేయడం అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, మ్యూజిషియన్స్ టఫ్గా ఉంటుంది. అవునండి. ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేశారు ఈ మ్యూజిక్? ఇన్స్ట్రుమెంట్స్ బేసిక్గా హరడానికి ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింత్ అట్లాంటివి ఉంటాయండి. అండ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులర్ ఏదైనా ఉన్న వైలన్ కానీ లేకపోతే ఫ్లూట్ కానీ లేకపోతే బేస్ అంటారు, సెలోస్ అంటారు, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇలాంటి మూవీస్ వచ్చేటప్పటికి దాన్ని కూడా మోడిఫై చేసి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈక్యూ చేసి దాన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో మార్చి సో దట్ కొత్త సౌండింగ్ వస్తుందని అట్లా కూడా చాలా సీన్స్ లో ట్రై చేశాను. అవునండి, ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి మీకు స్టార్టింగ్ ఒక 2-3 minutes నుంచి క్యూరియాసిటీ అయితే బిల్డప్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఇతను ఎవరు అంటే ఫేస్ ఎవరని కాదు, ఎందుకు ఈ పని చేస్తున్నాడు, ఏం జరగబోతుంది. సో ఈ క్యూరియాసిటీ అయితే స్టార్టింగ్ నుంచి ఉంటుందండి. ఉన్న తర్వాత సస్పెన్స్ ఒకటి మెయింటైన్ అవుతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హారర్ ఉంటుంది. క్లైమాక్స్ తీసుకెళ్ళిన తర్వాత బోత్ హారర్, చిన్న ఎమోషన్, కామెడీ అన్ని కలగలుగు ఉంటాయి. సార్ నమస్కారం. హీరోలు డైరెక్ట్ గా యాక్ట్ చేస్తున్న సినిమాలే జమాలనే రోజులు. అసలు నేను ఫేస్ చూపించుకుంటా కథ చేయడం అనేది చాలా గట్టిగా చెప్పాలి. సినిమా అంతా అలాగే ఉంటుందా, మధ్యలో లాస్ట్ ఎక్కడైనా రివ్యూ చేస్తారా ఆ యాక్టర్స్? లాస్ట్ వరకు రివ్యూ చేయరు. సినిమా ఎంత పెద్ద హీరోలు చేసిన డ్రామా ఉంటుంది, ఎందుకు డ్రామా ఉంటుంది సార్? అది అందుకే తీసిన సినిమా సార్. మీకున్న కథ, ఆ కథ ఎలా వచ్చింది, ఆ కథ కథ వచ్చేయండి. ఏం లేదు సార్, చిన్న థాట్ వల్ల మీరేందుకు ఈ రాష్ట్రం కాబట్టి తీస్తే బాగా తీయాలని నమ్మకంతో తీశారు. వెనక పోస్టర్లో ఒక కౌగిలి ఉంది, దానికి డైరీలో 100 అని కొట్టారు అక్కడ. ఏంటంటే అది భయం పుట్టించడానికి, భయం పెట్టడానికి. భయపెట్టడానికి తీసిన పోస్టర్ అండి, భయపెట్టడానికి తీసిన సినిమా అండి. మీరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న సినిమాలకి పెట్టింది పేరు శేఖర్ చంద్ర. ఆయన చేసే సినిమా హిట్ చెప్పాలంటే చాలా సినిమాలు ఇలాంటి హారర్ మూవీస్ చాలా హిట్లు ఉన్నాయి. వాళ్ళు హిట్ కొట్టబోతున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇంకొంచెం క్లియర్ గా ఆ పోస్టర్ జస్టిఫికేషన్ ఏమైనా చేస్తారా? ఎందుకంటే డెవిల్ హ్యాండ్ ఉంది, హ్యూమన్ హ్యాండ్ ఉంది, విత్ 100 day ఇంకా జైలు ఉంది. సో దాని గురించి ఏమైనా జస్టిఫికేషన్? ఆపదలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎవరికి 100 కాల్ చేస్తున్నాం ప్రజెంట్ ఆ బేస్ చేసింది అనుకోండి. జైల్లో ఉన్న వ్యక్తి 100 ఎలా కాల్ చేయాలి? అదే సినిమా చూస్తే మొత్తం క్లియర్ చేయలేదు. సో ఇప్పటి వరకు మీరు మ్యూజిక్ కంపోజిషన్ చేసిన అన్ని సినిమాలు కూడా ఈ జోనర్కి ఎక్కువగా ఉన్నాయి. అలా ఏం లేదండి, అంటే అన్ని సినిమాలు హారర్ చేయలేదు, చాలా లవ్ స్టోరీస్ చేశాను. అమరావతి అవును, ఎక్కడికి పోతాం చిన్నవాడ. లేదండి, అంటే ఫస్ట్ ఎప్పుడైతే అనసూయ అలాంటి బ్యాక్గ్రౌండ్ సోర్స్, సో ఆబ్వియస్ గా నాకు అలాంటి మూవీస్ లవ్ స్టోరీ అయితే లవ్ స్టోరీస్, లవ్ స్టోరీస్, హారర్ స్టోరీస్ ప్యారలల్ గా నడుస్తా అది కంపోజ్ చేసేటప్పుడు మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టుగా కంపోజ్ చేస్తాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలియదు, కానీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు పలానా సిచ్యువేషన్ కి పలానావి అన్ని చేశారా, లేదంటే ఆ సిచ్యువేషన్ లోకి లేదు? అదే మెయిన్ గా ఏంటంటే ఇలాంటివి ఏమైనా కన్ఫ్యూజన్ వస్తాయా, ఏ క్యారెక్టర్ ఎవరు ఏంటి అనేది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ కన్ఫ్యూజన్ అండ్ ఆ టైమింగ్ కూడా క్లారిటీ ఉంది, ఎక్కడ భయపడుతున్నారు,
ఫేస్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా కూడా మ్యూజిక్ తో ఇచ్చే బ్యాంగ్ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ కామెడీ కానీ ఆ క్లారిటీ ఉంటుంది. సో మనకి నవ్వు వస్తుంది ఫేస్ చూడకపోయినా భయం వేస్తుంది, ఫేస్ చూడకపోయినా మనకి నిశ్చయంగా క్యూరియాసిటీ ఉంటుంది. మామూలుగా ఫేస్ లో టెన్షన్ ఉంటే మనకి టెన్షన్ కలుగుతుంది, బట్ అన్లిమిటెడ్ టెన్షన్ అనుకోండి. చూస్ చేసుకునేటప్పుడు మన ఫేస్ అనేది కనిపించాలి. మంచి సినిమా తీస్తే అది ఇంకా ఫేమస్ అవుతాం కదా అని అనుకుంటారు, కానీ డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీ మొత్తం హైడ్ అయి ఉంది, ఓన్లీ జస్ట్ ఏదైతే ఉందో భయాన్ని మాత్రమే చూపించారు, ఫేసెస్ ని దాచిపెట్టి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్ గురించి ఆలోచించారా, లేదంటే కథని నమ్మి చూస్ చేసుకున్నారా? యాక్చువల్లీ మనకి ముందు చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి, సో కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎందుకంటే ఆ జాబ్ చాలా ఈజీ. సో నేను అంత రిసీవ్ చేసుకోలేదు. సో తనే కాన్ఫిడెంట్ గా ప్రతిదీ చెప్తా ఉన్నాడు. సో తన గైడెన్స్ లోనే నేను వర్క్ చేస్తాను వెళ్ళిపోయాను. అదేంటంటే జస్ట్ ఎక్కడ ఫేస్ రివ్యూలు అవ్వకుండా చూసుకోవడం, అదొకటి మామూలుగా లైటింగ్ అంటే పర్ఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు అంత కాన్ఫిడెన్స్ లో ఉండి తన ప్రతిదీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీరు అన్నట్టు శేఖర్ చంద్ర గారికి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది, నాకు చాలా ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫిడెన్స్. థ్యాంక్స్. మీరు కనిపించకుండా ఉండడం అనేది అంటే చూసే వాళ్ళకి ఎలా ఉన్నది కదా, యాక్ట్ చేసే వాళ్ళకి ఉండదు కదా, మేము కనపడాలి, మా ఫేస్ అనేది సినిమాలో ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది లాంగ్ లెంత్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అలాంటి ఫేస్ కనిపించకుండా ఉన్నప్పుడు మీకు ఏమనిపించలేదు? నాకేమనిపించదు, బేసిక్ ఆర్టిస్ట్ లో ఒక క్లోజ్ షాట్ పడాలి, ఒక క్లోజ్ పడాలి అనేది ఆర్టిస్ట్ లో ఉంటుంది. వాళ్ళు ఫీల్ అయ్యారు, బట్ అంటే మా టాస్క్ మా ఐడియా ఇన్సెల్ఫ్ ఎవరి ఫేస్ రివీల్ చేయకూడదు, రోడ్ మూవీ ఎలా హైడ్ చేయాలి అనేది ఆ ప్రయత్నంలో ఉన్నది తప్పించేసి ఎవరి ఫేస్ పెట్టేసి ఎవరి క్లోజ్అప్ తీరా ఎవరి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాము అని లేదన్నమాట. సో వాళ్ళు అంటే నాలుగు క్రెడిట్స్ చూస్తూ చూడాల్సింది డైరెక్టర్. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఐడియా వచ్చిందే ఈ సందేశం చేద్దాము ఎలా ఉంటుంది అనేది నా దగ్గరికి వచ్చాడు. సో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నేను పుష్ చేసి ముందుకు వెళ్ళాను అనమాట. థ్యాంక్ యూ. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఇలాంటి కాన్సెప్ట్ ఇస్తే జనాలు ఎక్కుతుంది, జనాలు చూస్తారు. సో ఇందులో అంటే ఏంటి అంత పాయింట్ అంటే మీరు ఒక లైన్ అనుకున్నారని చెప్పారు, సినిమా తీసారు, మీరు అనుకున్న బడ్జెట్ అలాగే మీరు అనుకున్న స్టోరీ అదంతా ఇప్పుడు కరెక్ట్ గా వచ్చిందన్నారా ఇప్పటి వరకు? నేను అనుకున్నంత వరకు కరెక్ట్ చేయగలిగాను సార్. రిజల్ట్ ఏంటంటే ప్రేక్షకులు, బట్ నా వరకు నేను ఏం రాసుకున్నాను అది సినిమాకి ప్రాణం పోసిన శేఖర్ గారికి, ఈ రాహుల్ శ్రీవాస్తవ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మా ముగ్గురి విషయాల్లో మేము ఏమైతే రాసుకున్నామో నేను వీళ్ళిద్దరికీ అది చెప్పగలిగాను, వీళ్ళకి ఏమైతే చెప్పగలిగాను అది పర్ఫెక్ట్గా తీయగలిగాను. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తెలంగాణ ఎక్కువ మనం టెక్నీషియన్ గా ఏ టైం ఎన్ని షార్ట్స్ వస్తాయి, రైట్ టైం షార్ట్స్ వస్తాయి? యాక్చువల్లీ అంటే రెండు మిక్స్ మ్యాచ్ ఉంది. యాక్చువల్లీ రైట్ ఎక్కువ ఉంది. సో ఇంకా ఏంటంటే యాక్చువల్ మాకు టైం తక్కువ టైంలో చేసాము. సో మైక్ నైట్ షూట్ చేసాము. సో అక్కడ ఇది నైట్ కోసం నేను కొంచెం టైం తీసుకున్నాను, మిగతా టైం అంతా చాలా ఈజీగా వెళ్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను యాక్చువల్లీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆయన. షార్ట్లు ప్రతిదీ చెప్పేవాడు, నాకు ఇక్కడ ఈ క్లోజ్ కావాలి, ఇక్కడ ఇది కావాలి. అక్కడ ఏంటంటే ఓన్లీ ఒకటి ఫేస్ కనిపించకుండా అది చూసుకోవడం, అది ఒకటే జాబ్ అయింది. అదేమో ఒక లైటింగ్. సో అవి రెండు తప్పించేసి మిగతా అదే చూసుకున్నాడు. తనకి ఏమేమి కావాలి, షార్ట్ టీజర్ కానీ ఎవ్రీథింగ్ చాలా ప్రీ ప్లాన్ గా. అది కూడా 1 month లో తను చెప్పి నాకు ఎంగేజ్ చెప్పినాక విత్ ఇన్ 1 month మేము షూట్ వెళ్ళిపోయాం. సో మిగతా ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అనే చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు పెద్ద టఫ్ జాబ్ లాగా అనిపించలేదు, బట్ హ్యాపీగా వర్క్ చేసాం. బికాస్ అంటే అప్పుడు అండర్స్టాండింగ్ ఉంది.
తను నన్ను అన్నాడు, నేను తను అన్నాను. సో హ్యాపీ కూల్ డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదు. విత్ ఇన్ షార్ట్ టైం నేను ఒక మంచి ప్రోడక్ట్ని డెలివరీ చేశాను. దానికి చేయగల ప్రాబ్లం వచ్చారు. సో నైట్ ఎఫెక్ట్ అంటే కామన్ మేనేజ్ చేస్తూ ఏఎఫెక్ట్ చేస్తున్నప్పుడు సజెషన్స్ ఆర్ట్స్ కానీ షాడోస్ కానీ ఎట్లా మేనేజ్ చేశారు ఫేస్ టైం తీసుకున్నాను ఐడెంటిటీ సార్. డే టైం చేసేటప్పుడు ఈ షార్ట్స్ కంపోజ్ చేసేటప్పుడు షార్ట్స్ బ్లాక్ బ్లాక్ లైటింగ్ వాడుకోకుండా ఏ ఎఫెక్ట్ సజెషన్స్ ఎక్కువ మేనేజ్ చేసాము. బట్ అదే ఎక్కడ ఏంటి, ఎవరిని ఎక్కడ ఏ పాయింట్ లో ఫోకస్ కావాలి, ఎక్కడ ఉండకూడదు అనేసి దాని మీద ఫోకస్ చేసాము. సో అది ప్రాబ్లం ఏమవుతుంది, డే అండ్ నైట్ రేడియేషన్ ఏమవుతుంది. అలా డార్క్ లో ఏముంటుంది మూవీ అన్నట్టు క్యారెక్టర్స్ చూపించకుండా డార్క్ లో ఉంటాయి తెలియకూడదు అనేది ఒకటే. డే అయినా నైట్ అయినా ఫేస్ తెలియకూడదు. అది ఫేస్ ఫీచర్స్ ఐస్ నోస్ ఇది ఆ పార్ట్స్ వాడకూడదు. సో ఎగ్జాక్ట్ పూర్తిగా రివీల్ అవ్వకుండా మేనేజ్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది కథ చేయడానికి. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? మీరు సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమాలు ఉన్నాయని చెప్పి దృష్టికి వచ్చినాయి? ఫస్ట్ ఇన్స్పిరేషన్ అయ్యి లేదు సార్. యాక్చువల్గా రమారెడ్డి బరదాజు గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన మాట్లాడారు, డ్యూయల్ సినిమా వచ్చింది, దాంట్లో ట్రక్ కారు చెప్పారు. నాకు తెలియదండి, కానీ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ట్రక్ డ్రైవర్ తప్ప మిగతా వాళ్ళు కనిపిస్తుంది ఆ సినిమాలో. ప్రజెంట్ అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంతవరకు ఫేస్ క్యారెక్టర్ అంటే అప్పటి వరకు నేను అనుకున్నాను ఒక డ్యూయల్ సినిమా వచ్చిందట అనుకున్నాను. కానీ తర్వాత చూసాను డ్యూయల్ సినిమాలో క్యారెక్టర్ చాలా నాకు తెలిసి మా సినిమాలోనే ఇంతవరకు ఏ ఫేస్ క్యారెక్టర్ కనబడుతుంది. మా ఫస్ట్ సినిమా తీసుకురావడమే సక్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్. అలాగే దీన్ని బేస్ చేసుకుని చేస్తారా చేయాలనేది డైరెక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే నేనేదో మారుస్తా, నేనేదో మార్పు చేస్తా, నేనేదో చేంజ్ చేస్తా అని నేను చెప్పట్లేదు సార్. అలాగే అంటే ఇది ఒకటే కాదు, మీరు చాలా సినిమాలు కొన్ని ప్రాజెక్టులు కూడా పరిపాలనలో ఉన్నాయి, రిలీజ్ రెడీగా ఉన్నాయి. వాటి గురించి ఫస్ట్ మూవీ మాత్రం అంటే జాన్జీ గారి డైరెక్షన్లో తీసిన మూవీ ఫస్ట్ మూవీ. అది మోస్ట్ ప్రాబబ్లీ మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇది రారాజా అయిపోయిన తర్వాత సుహాస్ గారికి స్టోరీ ఇవ్వడం జరిగిందండి. సుహాస్ గారికి స్టోరీ ఇవ్వడం జరిగింది. సుహాస్ గారికి ఓకే ఈసారి గట్టిగా షూట్ అయిపోయింది. షూట్ కూడా కంప్లీట్ అయింది, దానికి పాటు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా 2-3 ప్రాజెక్టులు కూడా ప్లానింగ్లో ఉన్నాయి సార్. సార్ ఈ సినిమా గురించి తెలిసిన తర్వాత టాలీవుడ్ నుంచి మీరు ఎవరైనా కలిసారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? కొంతమంది కలిసినట్టు భారద్వాజ్ గారు కానీ కొంతమంది అందరికీ వెళ్తాను సార్. అందరికీ మీన్స్ భారద్వాజ్ గారిని, జేహెచ్ గారిని, ఎనమూరి వీరేంద్రనాథ్ గారిని, వీళ్ళందరినీ కలిసాను. బామోహన్ గారిని, విజయ హర్షవర్ధన్ గారు, మన జమిని సురేష్ గారు, మన అందరినీ మ్యాక్సిమం అనీష్ కురేలా గారు, మోస్ట్ ప్రాబ్లీ అందరినీ వచ్చాను. మ్యాక్సిమం అందరూ సపోర్టివ్గా ఉన్నారు. ఎవరు కూడా నెగిటివ్ మాట్లాడలేదు. ఇంతవరకు నాకు నెగిటివ్ రెస్పాన్స్ చూపించారు. మార్చ్ 7th ఈ సినిమాతో పాటు దాదాపు 12 సినిమాలు ఉన్నాయి చెప్పాలంటే. సో ఒక కాంపిటీషన్ అనేది గట్టిగా ఉంది. సో ఎలా వస్తుంది కాంపిటీషన్? డేట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు తెలిసి అడిగి సినిమాలు వస్తాయని. ఒకవేళ ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఎప్పటికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ప్రేక్షకులు ఆదరించిన ముందుకు వెళ్తాం, ఆదరించకపోయినా వెనకైతే వెళ్తాం. సినిమాలు కంటిన్యూ చేస్తాను. ఆదరిస్తే ముందుకు వెళ్తాను సార్, ఆదరించకపోయినా ముందుకు వెళ్తాను. వెనక్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Hi, sir.
చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు మీ మీద చేసిన ప్రయోజనాలు నా మీద చేసుకుంటే నేను ఇంట్లో చేసుకుని చూసుకుంటాను, బయటికి ఎందుకు మీ ప్రయోజనం మామూలుగా వస్తుంది. చూద్దాము అనేది ప్రయత్నం ఎక్స్పెరిమెంటల్ తీసుకుంటాను. అందుకే నేను ఈ షోకి వేరే ప్రొడ్యూసర్ని కన్సల్ట్ అవ్వలేదు, నా ప్రయత్నం వాళ్ళకి జరుగుతుంది. అదే సార్, ఎవరు ఒకరికి అనుకోవాలని సరిపోదు, అనుకున్నది సక్సెస్ అయినా కాకపోయినా చివరి వరకు పోరాడడం అనేది కృషి చేయడం అంటారు కదా, అది ఇంపార్టెంట్ అని అది సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి ముందే మనం ఆగిపోవడం, మనం ఏదైతే అనుకున్నామో అది చివరి వరకు పోరాడడం అనేది ఫస్ట్ షార్ట్ తీసినప్పుడు అని చెప్పింది. ఫస్ట్ షార్ట్ తీసినప్పుడు డౌట్ పడా అంటే ఏంటి తీస్తున్నాను బాగానే వస్తుంది కానీ ఇలా మిగతా మొత్తం కన్వెంట్ చేయాలా అనిపించింది. ఏంటంటే వాట్ ఎవర్ మేబీ ఎందుకు ఇలా మామూలుగా ఫిలాసఫీ ఉంటుంది కదా, అది ఏమైనా కానివ్వండి, ఇప్పుడు చివరి వరకు ఆడి ఓడిన వాడు గెలిచిన వాడు సమానం చెప్తున్నాను. అలా అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను, వీళ్ళకి చెప్పడం కూడా అదే చెప్పాను, వాళ్ళు కూడా సపోర్ట్ కూడా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మొహాలు కనపడని సినిమాలు వచ్చేసరికల్లా ఆ మూడ్ని ఎలివేట్ చేయడానికి మీ బాధ్యత మనకి అక్కడ ఆర్టిస్ట్ చేసే భయం ఏదో చూసి భయపడుతున్నారని తెలుసు. అది ఎంత ఛాలెంజ్ అంత స్కోప్ కూడా ఉంది నాకు అన్న ఇది తెలిసింది మూవీ చూసినప్పుడు. సో డెఫినెట్ గా ఇది ఒక కొత్త స్కీమ్, కంప్లీట్ గా రకరకాల జానర్స్ మూవీస్ వర్క్ చేసాం, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి మూవీస్ లో. బట్ ఇది వచ్చేటప్పుడు ఏంటంటే టోటల్ ఏమంటారు డీల్ చేసే విధానమే డిఫరెంట్ గా ఉంది, వితౌట్ బేసెస్. బట్ మీకు క్యారెక్టర్ అనేది తెలియకుండా క్యారెక్టర్ అనేది పోలీస్ అందులో క్యారెక్టర్ అనేది ప్రాపర్ గా కన్వే అవుతూ ఉంటుంది. బట్ మ్యూజిక్ లో మీరు అన్నట్టు ఎక్స్ప్రెషన్ కి మ్యూజిక్ అనే కాన్సెప్ట్ దీంట్లో లేకుండా ఫీల్ మూడ్ కి మ్యూజిక్ ఉంటుందండి. ఆ ఫీల్, ఆ ఇంటెన్సిటీ బ్యాంగ్ వస్తుంది, లేకపోతే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది, ఆర్ఎల్స్ ఒక షాకింగ్ ఎలిమెంట్, ఒక ట్విస్ట్ జరిగింది అన్నప్పుడు మీకు ఆ మ్యూజిక్ అనేది అక్కడ దాన్ని కన్వే మోర్ కన్వే చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తే అది ఒక లిమిట్ వరకు ఉంటుంది, అక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి అతను షాక్ వరకు ఒక మ్యూజిక్ అనేది. సో ఇక్కడ లేవు కాబట్టి మ్యూజిక్ హ్యాస్ టు బి మోర్ ఫర్ ద సిచ్యువేషన్ కి, ఆ సిచ్యువేషన్ కి ఎంత భయపడతారు అన్న మ్యూజిక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోర్ ఇయర్స్ కూడా ఎక్కువ ఓపెన్ అవుతాయి ఈ మూవీలో, ఎందుకంటే ఎక్కువ సౌండ్ మీద వెళ్తుంటుంది కాబట్టి. సో వీ టు కేర్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉండాలి, సౌండింగ్ బాగుండాలి, బికాస్ మోర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. నార్మల్ డైలాగ్ ఆర్టిస్ట్ ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సీన్స్ నార్మల్ గా మ్యూజిక్ చేసినా కూడా ఆ సీన్ అయిపోతుంది, ఆ సీన్ అది సరిపోతుంది. బట్ ఇక్కడ అది కాదు, చిన్న అంటే మోర్ ఎఫర్ట్ కొంచెం ఉంటుంది. Nearly 20 changes characters, 20, 24, 26 characters there.
కామెడీ ఉంటుంది. ఏమి కనిపించడం మీరు అన్ని సినిమాలకి ఎలాగైతే రివ్యూ ఇస్తారో అలాగే రివ్యూ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మర్చిపోతారు. ఓ అవును కదా లాస్ట్ క్యారెక్టర్ ఫేస్ కనబడట్లేదు కదా అని ఫీలింగ్ వచ్చేస్తారు. మర్చిపోవడం మీన్స్ ఆ ఫీలింగ్ లో ఉంటారు అని చెప్పడం నా ఫీలింగ్. సో అదే జరిగితే మ్యాజిక్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు యాక్చువల్గా మనకి ఏంటంటే ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ కనిపిస్తే వీళ్ళు భయపడుతున్నారు లేదా భయపెడుతున్నారు అని తెలుసు. సో మనకి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ తెలియకుండా ఎలా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు ఈ మూవీలో. మేడం మీరు ట్రైలర్ చూసారు, అలాగే ఎక్స్ట్రా మ్యూజిక్ తోటి టేకింగ్ తోటి అర్థమైపోతున్నాడు. భయపడే సీన్, బాధపడే సీన్, ప్రతి ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు. కనిపిస్తుంది మీకు ఎక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ ఇస్తారండి. అంటే రీసెంట్ గా మనకి ఒక లాస్ట్ వీక్ లో కూడా అన్ని హారర్ మూవీస్ రిలీజ్ అయ్యింది. సో వాటిలో ఏంటంటే ఒకటి శబ్దం ద్వారా భయపెట్టారు, ఒకటి ఏంటంటే విజువల్స్ ద్వారా అలాగా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండబోతుంది? నా హోప్ ఏంటంటే నాకైతే చాలా కాన్ఫిడెన్స్ మేడం, సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకులు, దేవుళ్ళు ఏదైనా వాళ్ళ వరకు వచ్చేదో తెలుస్తుంది. నేను ఆ సినిమాలతో కంపేర్ చేస్తాను, నాకంటే పెద్ద సినిమాలో చిన్న సినిమాలో కంపేర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్, ఫేస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంతవరకు ఏ సినిమాలో ఫేస్ కనిపించకుండా సినిమా వచ్చింది లేదు. నాకు ఆ చివరి వరకు కూడా ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వలేదు. 100% షూర్ ఆ విషయం నేను చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాను. థ్యాంక్ యూ. సో ట్రైలర్ బాగుంది, ఓకే, థ్యాంక్ యూ. బట్ ట్రైలర్ లాంచ్ అయితే మారుతి గారు చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఎలా వచ్చింది ఆలోచన? చాలా బాగా తీసారు, ఆలోచన చాలా బాగా వచ్చింది. ఏంటి ఎవరైనా హీరో లేదు, అలాంటి ఆలోచన లేదు. కథని ఇంపార్టెంట్ తీసామని ప్రజెంట్ చేసేసారు. చాలా అప్రిషియేట్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే, సో అంటే హారర్ జోనర్ మూవీ అంటే సో ఇట్స్ ఆల్ అబౌట్ భయపెట్టడం అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తుంటారు. సో రీసెంట్ గా ఆదిపి సిటీ అనేది శబ్దం అనే సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమాలో ఒక 5 to 10 minutes లోపల ఒక సీక్వెన్స్ ఉంటుంది, అసలు ఏం చూపించరు, జస్ట్ ఒక సౌండ్స్, ఓన్లీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. సో అది కూడా వర్కౌట్ అయ్యింది. సో ఇది కూడా అంటే ఇలా అలాంటిది ఏమైనా ఉందా? మీరు ఏం ఆడియన్స్ అంటే మీరు క్యారెక్టర్స్ ఏం చూపించట్లేదు, బట్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చూపించాలనుకుంటున్నారు, ఒక్కడే ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మేడం చిన్నపిల్లలకి గోరుముద్దలు తినిపిస్తూ కథ చెప్తారు. కథ చెప్పినంతసేపు ఆ రాజును, ఆ వీరును, ఆ విక్రమార్కుడును ఆ ఊహించుకుంటారు. అలాగే ఈ సినిమా మొత్తం కథ మీద నడుస్తుంది. కథ చూసి ప్రతి ఒక్కరు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి చూసుకొని కూర్చుంటారు. ఓకే, వాళ్ళని వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుంటారు. ఊహించుకుంటే బాగుంటుంది. ఓకే, సో సో ఇట్స్ నాట్ ఫస్ట్ టైం మిమ్మల్ని హారర్ జోనర్ చూడడం, బట్ హారర్ జోనర్కి ప్రాణం పోసేది మ్యూజిక్. సో అది ఎంత భయపడాలి అంటే థియేటర్లో పక్కన ఎవరైనా ఉంటే కానీ చూడలేము అన్నట్టు. సో ఇది డబుల్ వర్క్ అయి ఉంటుంది, బికాజ్ ఎవరు కనిపించదు కాబట్టి కొన్నిసార్లు ఎవరైనా కనిపిస్తే ఓకే హీరోను హీరోయిన్ చూసి మర్చిపోతుంది. సో ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అండ్ ఎంత టైం పట్టింది దీనికి ఫైనల్ వర్క్ చేయడానికి? బేసిక్గా మూవీస్కి 20-25 days అట్లా పెట్టుకుంటాం, బట్ ఆల్మోస్ట్ అంతే. దానికి మించి అంటే ఇటు 1 month ఈ మూవీకి. సో ఇక్కడ హార్డ్ వర్క్ దీనికంటే కూడా ఛాలెంజింగ్ అండ్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే సీన్స్ ఒక్కొక్కటి అవుతుంటాయి. సో దాన్ని సమ్ టైమ్స్ ఒక సీన్ అయిపోయిన తర్వాత సో అక్కడ క్యారెక్టర్ కనిపించదు కాబట్టి ఇంటెన్సిటీ అంతా ఉంటుంది. సో అది ఏ లిమిటేషన్ వరకు తీసుకెళ్ళాలి అని మళ్ళీ దాన్ని ఇంకా అడిషనల్గా చేయడం. బికాస్ సీన్ చూసేటప్పుడు మోర్ 50% విజువల్ 50% వినిపిస్తుంది. క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళ మీద చాలా వరకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక 50% ఇయర్స్ మీద వెళ్ళినప్పుడు సో ఇట్ హ్యాస్ టు బి ఇంట్రెస్టింగ్, ఇట్ హ్యాస్ టు బి ఫియర్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి ఇంటెన్సిటీ. సో ఈ మూడ్స్ అన్ని కూడా మ్యూజిక్ లో తీసుకురావాలి విజువల్ గా ఏవైతే చూపించారు. సో ఫర్ దాట్ ఇట్ టుక్ టైం. థ్యాంక్ యూ. ఈ రాజా అనే టైటిల్ ఎలా వచ్చింది? హీరో పేరు రాజా.
చిన్న ఎఫెక్టబుల్ ప్రెజెంటేషన్ వస్తూ ఉంటుంది సార్. అంటే ఓన్లీ 5, 7, 6 ఉంటేనే అటు ఇటు బ్లాక్ వస్తుంది. అర్థం కాలేదు సార్. చూసే ఉంటే కొంది ఏం చేయలేదు. చిన్న డిస్ప్లే ఉంటుంది కదా, కంప్లీట్ అటు అవ్వడం, ఇటు బ్లాక్ సినిమాల్ని థియేటర్ తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజ్. థ్యాంక్ యూ సార్. అది All the best. థ్యాంక్ యూ అండి.